ఉప్పల్ బాలు గురించి అసలు ఎందుకు నవదీప్ గారు, బిందు మాధురి గారు అలా మాట్లాడారు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువర్ణ టాక్స్. బిందు మాధురి ఉప్పల్ బాలుని మీరు ట్రాన్సా, ఎందుకు వీడియోస్లలో అలా యాక్ట్ చేస్తున్నారు, జనాలను మోసం చేస్తున్నారా అనేసి అయితే అడిగారు. వీళ్ళు ఎలాగైతే సినిమాలో యాక్ట్ చేస్తారో తను కూడా వీడియోస్లలో అలాగే యాక్ట్ చేస్తున్నారు. తన క్యారెక్టర్ డైరెక్ట్ గా అదే అయితే చెప్పలేదు కదా. తను వీడియోస్ కోసం నేను అలా యాక్ట్ చేస్తున్నాను అనేసి తను నిజం ఒప్పుకున్నాడు, అబద్ధం అయితే చెప్పలేదు కదా. సో వీళ్ళు ఎలా చేసి డబ్బులు సంపాదిస్తున్నాడో తను కూడా అలా వీడియోస్లలో యాక్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నను తను చూసుకోవాలి కాబట్టి తనైతే ఈ దావని ఎంచుకొని డబ్బులు అయితే సంపాదించుకుంటున్నాడు. దాంట్లో తప్పేముంది? ఎవరు కడుపైతే కొట్టి తను డబ్బులు అయితే సంపాదించుకోవట్లేదు కదా. ఒకప్పుడు చాలా ఫేమ్ ఉన్న వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అయితే చేశారు. తను ఎన్ని డబ్బులు ఇస్తామన్నా తనైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయను అనేసి కరాఖండి అయితే చెప్పాడు. నీ వీడియోస్ అన్ని వెక్కిల్ వీడియోసే అనేసి నవదీప్ గారు అయితే అవమానించారు కదా. ఆ వెక్కిల్ వీడియోస్ తీసుకొని డబ్బులు సంపాదించడానికి తను ఎన్ని కష్టాలు పడి ఉంటారు. ఈ సమాజం గురించి, ఈ జనాల గురించి మనకు తెలిసిందే కదా. ఒకటి చేస్తే రెండు అనేసి అంటారు. ఆ టైంలో తను ఎన్ని అడ్డంకులు ఎదుర్కొని, ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలు ఎదుర్కొని తను ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ఉంటాడు. తను ఎంత కష్టపడింటే ఈ స్థాయికి వచ్చింటాడో ఒకసారి ఆలోచించండి. మీరే కదా అగ్ని పరీక్షకు కామనర్స్ అప్లై చేసుకోండి, వీడియోలు పంపించండి, మీ అందరికి ఒక అవకాశం ఇస్తుంది బిగ్ బాస్ అనేసి చెప్పింది. మరి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నప్పుడు మరి ఉప్పల్ బాలు అప్లై చేసుకుంటే తప్పేముంది? మీరే చెప్పండి. ఒకవేళ మీకు నచ్చకుండింటే అప్పుడే మీరు తన వీడియోస్ చూసే ఉండింటారు. తను తెలియని వ్యక్తే ఉండిండాడు. తన గురించి తెలిసి కూడా, తన వీడియోస్ గురించి మీకు తెలిసి కూడా అప్పుడే రిజెక్ట్ చేయకుండా ఇంత దూరం ఎందుకు తీసుకొని వచ్చారు? తనని స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నేషనల్ టెలివిజన్ ముందర, అందరి ముందర తనని అలా అవమానించడం కరెక్ట్ కాదు. ఫేమ్ ఉన్న వాళ్ళకు ఒక విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఫేమ్ లేని వాళ్ళకు ఒక విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. మీరైతే అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానమే అనేసి ప్రతి ఒక్కరు భావిస్తారు. మీరు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి, శాలిని విషయంలో మీరే కదా చెప్పేది. అభిజిత్ గారు కూడా చెప్పారు, షూ పాలిష్ చేయడంలో డిస్రెస్పెక్ట్ ఎక్కడుంది, మనం చేసే పని ఎప్పుడైనా న్యాయంగా ఉండాలి అనేసి అయితే చెప్పారు. మరి తను వీడియోస్ చేసుకుంటూ న్యాయంగానే ఉంటున్నాడు. తన వీడియోస్ ఏదో చేసుకుంటున్నాడు, చూసే వాళ్ళు చూస్తున్నారు, తనకు డబ్బులు వస్తున్నాయి. ఎవరు కడుపు కొట్టి తనైతే వీడియోస్ చేయట్లేదు కదా. బిగ్ బాస్ హౌస్ లోకి మిమ్మల్ని పంపించి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అనేసి నవదీప్ గారు అయితే అంటున్నారు. లాస్ట్ ఇయర్ అది చిట్టి పికిల్స్ వాళ్ళు మీ అందరికి తెలిసే ఉంటారు, అలెక్య చిట్టి పికిల్స్ వారు. అలెక్యని పంపించి సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు? ఇంకా అంత ముందుకు లాస్ట్ ఇయర్ లో ప్రియాంక ట్రాన్స్ జెండర్ ని కూడా పంపించారు. మరి ట్రాన్స్ ని లోపలికి పంపించొద్దా? ఇంకా ఫేమ్ ఉన్న వాళ్ళు ట్రాన్స్ జెండర్ అయినా ఎవరైనా పంపించచ్చు. ఫేమ్ లేని వాళ్ళని మాత్రం ఇలా తక్కువ చూపు చూస్తున్నారు. ఇలా ఎంతవరకు కరెక్ట్? వీళ్ళకు ఫేమ్ ఉంది, సెలబ్రిటీస్ అనేసి వాళ్ళు ట్రాన్స్జెండర్ అయినా లోపలికి పంపిస్తారు. అలెక్య వాళ్ళ వీడియోస్ ఎలా ఉన్నా వాళ్ళని లోపలికి పంపిస్తారు. వీళ్ళ వీడియోస్ బాలేవు అనేసి వీళ్ళు కామనర్స్ కదా అనేసి స్టేజ్ మీద నిలబెట్టి అవమానిస్తారు. ఇప్పుడు ఉప్పల్ బాలు తన హౌస్ లోకి వెళ్లి వీడియోస్ క్యారెక్టర్ వేరు, నా రియల్ క్యారెక్టర్ వేరు, నేను ఇలా ఉంటాను అనేసి తను నిరూపించుకోవాలని హౌస్ లోకి వెళ్ళాలనుకున్నాడు. మీకు నచ్చితే ఛాన్స్ ఇవ్వండి, లేదంటే అక్కడ నుంచి ఏదైనా గేమ్స్ పెట్టి మీరు గేమ్స్ ఆడలేదు, సరిగ్గా ఆడట్లేదు అని చెప్పినా తను అంత ఫీల్ అయ్యేవాడు కాదు. మీరు ట్రాన్స్, మిమ్మల్ని లోపలికి పంపించి ఏం మెసేజ్ ఇవ్వాలి అనేసి అనటం చాలా పెద్ద మాట అని నేనైతే అంటాను. నా అభిప్రాయం అయితే ఇది. మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.